మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో గత 4 ఏళ్లు పాలన రాజ్యాంగబద్ధంగా జరగలేదని గత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చైర్మన్ వైస్ చైర్మన్లు డమ్మీలుగా పెట్టి అవినీతికి పూనుకున్నారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 36 మంది సభ్యులతో చైర్మన్ వైస్ చైర్మన్ పై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం నెగ్గడంతో ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రను తిరగరాస్తూ మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో అన్ని పార్టీల కౌన్సిలర్లు ఏకమయ్యారని, మాజీ మంత్రి నిరంకుశ పాలనకు విసిగి వేశారిన కౌన్సిలర్లు ఆత్మ గౌరవం కోసం అవిశ్వాసానికి ఓటేశారని అన్నారు. అవిశ్వాసానికి మద్దతు తెలిపిన బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ కౌన్సిలర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీకి చెందిన నిధులు, ఇతర పనులను తరలించి మున్సిపాలిటీ అభివృద్ధిని కుంటు పడించారని అన్నారు. మిగిలిన ఏడాది పాలనలో తమ వార్డులను అభివృద్ధి చేసుకోవడం కోసం బీఆర్ఎస్ సభ్యులు అవిశ్వాసంతో కాంగ్రెస్ వెంట వచ్చారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 49 మంది సభ్యులున్న మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఈరోజు 36 మంది సభ్యులు కోరంతో కూర్చొని చైర్మన్ పైన, వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అది నెగ్గడం జరిగింది. దీనికి ఒక చరిత్ర ఉంది. ఎందుకు మేము చైర్మన్ పైన, వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టినాము అని చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు గ్రామాలకు, పట్టణాలకు, మున్సిపాలిటీలకు రాజ్యాంగబద్ధంగా వాళ్లకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి కలలు కన్నారు. ఆ కలలను మన స్వర్గీయ ప్రధానమంత్రి, తెలుగు తేజం పివి నరసింహారావు గారు 1992లో 73-74 రాజ్యాంగ సవరణలో ఈ గ్రామాలకు, మున్సిపాలిటీలకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తూ ఆ రోజు రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. ఎందుకు అంటే భారతదేశంలో 3 లేక 5 అంచెల ప్రజాస్వామ్య వ్యవస్థ నడవాలి. వార్డు మెంబర్ కాడ నుంచి పార్లమెంటు దాకా ఎవరికి నిర్దేశించిన పనులు వాళ్ళు చేయాలి, ప్రజలకు మేలు చేయాలి అన్న ఒక గొప్ప ఆలోచనతోటి ఈ అర్బన్ లోకల్ బాడీస్ను కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది 74 రాజ్యాంగ సవరణ ప్రకారం. అంటే వార్డు మెంబర్స్ కానీ, ఇక్కడ కౌన్సిలర్స్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. కౌన్సిలర్స్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాలి, వాళ్ళకున్న ఇబ్బందులను కౌన్సిల్లో చర్చించాలి. ఇక్కడ మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో గత 4 సంవత్సరాలుగా అది జరగలే. కౌన్సిలర్లు తమ వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం కానీ, లేదా పట్టణానికి సంబంధించిన సమస్యల గురించి కానీ కౌన్సిల్లో చర్చించే అవకాశం ఎవరికీ రాలేదు. అధికార పార్టీ వాళ్ళకు రాలేదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు రాలేదు. అంటే కౌన్సిల్ను నామమాత్రంగా చేసి కేవలం ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా ఇది ఒక వంశపారంపర్యమైన ఆస్తిలాగా ఈ మహబూబ్ నగర్ మున్సిపాలిటీని నడిపించిన తీరు, ఒక డమ్మీని, ఒక కీలుబొమ్మను చైర్మన్గా చేసుకొని వారి ద్వారా అన్ని విషయాలను కూడా ఎటువంటి చర్చ లేకుండా భయపెట్టించి, బెదిరించి పాస్ చేసుకున్న చరిత్ర మనం చూసినాం. మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యల చర్చ ఏ రోజు కూడా ఈ కౌన్సిల్లో గత 4 సంవత్సరాలుగా జరగలే. మున్సిపల్ కౌన్సిలర్లు తమ వార్డు సమస్యలను ప్రస్తావించే అవకాశం కూడా ఏ రోజు కూడా చైర్మన్ గారు ఇవ్వలే. ఇక్కడ ఉన్న మాజీ మంత్రి గారు కూడా పూర్తి నిరంకుశ ధోరణితోటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసినందుకు, కౌన్సిలర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు, ప్రజా సమస్యలను కౌన్సిల్లో చర్చ లేకుండా చేసినందుకు, అలాగే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకు, మున్సిపాలిటీకి చెందిన కోట్ల రూపాయలను పనికిరాని ప్రాజెక్టులకు డైవర్ట్ చేసి ప్రజల సొమ్మును దుబారా చేసినందుకు, మున్సిపాలిటీ బయట కూడా మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బును తీసుకుపోయి ఖర్చు పెట్టినందుకు, వీటన్నిటినీ కూడా చూసి ఇక చాలు, మేము భరించలేము అని చెప్పి అన్ని పార్టీల కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక మాకు ఈ చైర్మన్ వద్దు, ఈ వైస్ చైర్మన్ వద్దు, గతంలో ఉన్న ఎమ్మెల్యేకు, మాజీ మంత్రి గారికి తొత్తులుగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మాకు ఆత్మగౌరవం లేకుండా చేసిన వీళ్ళను
ఖచ్చితంగా గద్దె దింపుతామని చెప్పి నిర్ణయం తీసుకొని అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళా రంగుబూసి ఎవరో డబ్బులు ఇస్తున్నట్టు, ఎవరో కొనుక్కున్నట్టు కౌన్సిలర్ల ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేసింది. నిన్నటి దాకా డబ్బు సంచులు తీసుకొని ఫోన్లు చేసిర్రు. ఒక్కొక్క కౌన్సిలర్కు 20 లక్షలు 25 లక్షలు కూడా ఆఫర్ చేస్తాం, మీరు కోరం కాకుండా దీన్ని ఫ్లాప్ చేయాలని చూసి. అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు. శాతనైతే దమ్ముంటే కౌన్సిలర్లను పంపించి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలి. కానీ అట్లా చేయలే. కోరం లేకుండా చేసే ఒక దుర్మార్గపు కుట్ర, డబ్బుల ద్వారా ప్రలోభాలకు బెదిరింపులకు గురి చేసి చేయాలని చెప్పి మా కౌన్సిలర్లను అందరినీ కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మన పాలమూరు జిల్లా వ్యక్తి, మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి మీ అందరి సహకారంతో మనందరం కష్టపడి అత్యధికమైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ మహబూబ్ నగర్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. డెవలప్మెంట్ అంటే 2 రోడ్లు వేసుడు కాదు, డెవలప్మెంట్ అంటే రోడ్ల మీద మేకప్ చేసుడు కాదు. డెవలప్మెంట్ అంటే మీ వార్డులల్లో అభివృద్ధి పనులు చేయడమే డెవలప్మెంట్. కాబట్టే ఈ ఒక్క సంవత్సరం మనకు మిగిలింది. భగవంతుడిచ్చిన అవకాశం, మీరందరూ కూడా నిలబడి ఒక్క తాటిగా తెచ్చుకున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వంతో కూడా నిధులు తీసుకొచ్చుకుందాం. మున్సిపాలిటీలో కూడా రెవెన్యూ కలెక్షన్స్ పెంచుకుందాం. ఖచ్చితంగా మహబూబ్ నగర్ ప్రజలకు మనం సేవ చేద్దాం. అందరం కలిసి ఒక టీం లాగా మనం పనిచేద్దాం. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, నీ పార్టీ నా పార్టీ అని లేదు. 4 సంవత్సరాలు వృధా అయిపోయినాయి. కాబట్టి ఈ ఒక్క సంవత్సరం కౌన్సిల్లో మంచి చైర్మన్ని, వైస్ చైర్మన్ని మీరు అందరూ కలిసి ఎన్నుకొని కౌన్సిల్లో అర్థవంతమైన చర్చ జరిగేటట్టుగా, ప్రజా సమస్యల చర్చ జరిగేటట్టుగా, ప్రభుత్వం చేసే మున్సిపాలిటీ చేసే ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటి మీద చర్చ చేసి సవరించే ప్రయత్నం దిశగా అభివృద్ధి మీద మనం దృష్టిని కేటాయిద్దాం. అలాగే మీడియా మిత్రులకు కూడా దయచేసి ఒకటి చెప్తా ఉన్నా, ఎవడో చెప్పిండని ఏమో చేసిండని మీరు అతిగా స్పందించకూడదు. ఇక దొంగే దొంగ 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 అని చెప్పి ఇంటి మీదకి ఎక్కి అరుస్తూ ఉన్నాడు. మనం కళ్ళారా చూసినాం. నిన్నటి దాకా ఎటువంటి ప్రలోభాలు ఇచ్చిండ్రో, గోవాకు తీసుకుపోయినరు, అటు తీసుకుపోయినరు, ఇటు తీసుకుపోయినరు, కానీ మా కౌన్సిలర్లు ఎక్కడికి పోలే. ఎన్ని రకాలుగా భయపెట్టియాలను అన్ని రకాలుగా భయపెట్టించిండ్రు. అయినా సరే ఈరోజు ప్రజల కోసం నిలబడి ఈ ఒక్క సంవత్సరం అయినా ప్రజలకు సేవ చేద్దామన్న తలంపుతోటి ఇక్కడ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రజాసేవ కోసం వచ్చిరు తప్ప ఇంకోటి కాదు. అలాగే ప్రభుత్వ భూములు, మున్సిపాలిటీకి సంబంధించిన భూములన్నీ కూడా అన్యాక్రాంతమైపోయినాయి. వాటన్నీ కూడా లెక్క తేల్చాల్సింది కౌన్సిల్లోనే. ఖచ్చితంగా ఈ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఏం అవసరమో వాటిని మీద దృష్టి పెట్టి ఒక టీం వర్క్ లాగా ఇప్పుడు రాబోయే చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, ఉన్న కౌన్సిలర్స్ కానీ, సీనియర్ నాయకులు ఉన్నారు కౌన్సిల్లో కూడా, 3 సార్లు ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. అందరూ కూర్చొని ఈ ఒక్క సంవత్సరం పార్టీలకు అతీతంగా మహబూబ్ నగర్ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి మీడియా ద్వారా వాళ్ళని కోరుకుంటా ఉన్నారు.